హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ చిల్లీ చేస్తున్నా, చూడండి. ఎగ్ చిల్లీ కోసం ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకున్నా, ఇలా మధ్యలో కట్ చేసుకుంటున్నా. ముందుగా కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నా, కొంచెం మైదా పిండి వేసుకుంటున్నా, కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నా, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా, వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ ఎగ్ ఈ పిండిలో వేసుకొని డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి, ఇది తీసుకోవడం. ఇక రెడ్ చిల్లీ సాస్, టూ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ డార్క్ సోయా సాస్, వెనిగర్ 1 స్పూన్, అరోమాటిక్ పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నా. ముందుగా తరిగి పెట్టుకున్న గార్లిక్ ఇందులో వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకుంటున్నాం. ఇవి బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు, కొద్దిగా అయితే చాలు. నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న సాసెస్ అన్నీ ఇందులో వేసుకుంటున్నా. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుంటున్నాం అన్ని. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటో కెచప్ నాకు అవైలబుల్ లేదు, మీకుంటే మీరు వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాం. ఇది అయిపోయింది మన ఎగ్ చిల్లీ. సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ చిల్లీ రెడీ అయింది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.